నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్గా లక్ష్మీనరసింహ థియేటర్లో విడుదల చేస్తున్నారు. జూన్ 7న ఈ రిలీజ్ గ్రాండ్గా జరగనుంది. 2004లో విడుదలైన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించారు. జేఎన్సీ పరంజిత్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం మణిశర్మ సంగీతంతో మరింత హైలైట్ అయింది. బాలయ్య అభిమానులు ఈ మాస్ ట్రీట్కు సిద్ధమవుతున్నారు. వెండి తెరపై కొందరు హీరోలు పోలీస్ పాత్రలో వేస్తే ఆ యూనిఫామ్కి అందం వస్తుందంటారు. అలాంటి వారిలో గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి బాలకృష్ణ గారు ఒకరు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ, తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీనరసింహ, భగవత్ కేసరి తదితర సినిమాల్లో బాలయ్య పోలీస్ దుస్తుల్లో కనువిందు చేశారు. అయితే ఈ చిత్రం అన్నింటిలోనూ ఆయనకు లక్ష్మీనరసింహ సినిమా ప్రత్యేకమని, ఇందులో ఆయన లుక్, డైలాగ్, యాక్షన్స్, సీన్లు గత చిత్రాలకు భిన్నంగా ఫ్యాన్స్ని బాలే ఆకట్టుకున్నాయన్నారు. 2003లో విక్రమ్ హీరోగా తమిళనాడులో తెరకెక్కించిన సామి చిత్రాన్ని తెలుగులో లక్ష్మీనరసింహగా రీమేక్ చేశారు. జయంతి పరంజిత్ డైరెక్షన్ తెరకెక్కించిన ఈ మూవీలో బాలకృష్ణ ఏసీపీ లక్ష్మీనరసింహగా పవర్ఫుల్ పోలీస్ రోల్గా కనిపించారు. సంక్రాంతి కానుక 2004లో జనవరి 14 రిలీజ్ అయిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లో సూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య మాస్ డైలాగులు, మణిశర్మ దర్శకత్వం, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏటా జూన్ 10 వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్కు పండగే పండగ. ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు చేసే హడావిడితో అంతా ఇంత కాదు. అయితే ఈసారి ఆ వేడుకలు డబుల్ కానున్నాయి. ఎందుకంటే బాలయ్య బర్త్డే సందర్భంగా లక్ష్మీనరసింహ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. పుట్టినరోజు 3 రోజుల ముందుగానే, అంటే జూన్ 7వ తేదీనే ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుంది. నైజాంతో పాటు ఉత్తరాంధ్ర దిల్ రాజు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సందర్భంగా విడుదల చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే మాస్ డైరెక్టర్ బోయపాటితో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అఖండ 2ని 14 రిలీజ్ ప్లస్ బ్యానర్పై రామ్ చరణ్ ఆచంట నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురైన తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దసరా కానుక సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినా ఆ రోజు రావడం కష్టమేని అంటున్నారు. షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో, గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉండడంతో ఆ అఖండ 2 దసరాకు రావడం కష్టమే. ఈ మూవీ వెనక్కి వెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అఖండ 2ని డిసెంబర్కు షిఫ్ట్ చేస్తున్నారు. అఖండ మూవీలో డిసెంబర్ 2, 2021లో విడుదలైన ఘన విజయం సాధించడంతో దాన్ని రీమేక్గా వస్తున్న అఖండ 2ని కూడా రిలీజ్ చేసే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. దీనిపై మేకర్స్ నుంచి మంచి క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.